దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఈ సమయంలో చూడండి, బైబిల్ గ్రంథముల నుండి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినటువంటి మాట ఒకసారి చదువుదామా? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. చాలా కడిగి హల్లెలూయా. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఎప్పటి నుండి ఉన్నాడైనా లెక్క పెడితే భూమి ఆకాశములు సృష్టించబడక మునుపు నుండి ఉన్నవాడు. ఆమేన్. ఎవరిని సృష్టించినాడు దేవుడు అంటే, మొదటిగా మట్టితో మనుషులని ఆయన నిర్మించి ఉన్నాడు. ఎవరో మనుషులు? ఆదము తాతని సృష్టించి ఆ మనుషుల ద్వారా ఇంతగా సంతానాన్ని అభివృద్ధి పరిచిన దేవుడు. ఆమేన్. అయితే ప్రేమైన దేవుడు బిడ్డారా, ఇక్కడ మొదటిగా దేవుడు ఎటువంటి వాడట? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారణభూతుడు. ఆమేన్. ఆయన సమస్తమునకు కారణభూతుడై ఉన్నాడు. ఆయన అన్నిటిని సృష్టించిన వాడు, అన్నిటిని పుట్టించిన వాడు, అన్నిటిని నిర్మించిన వాడు. అందులో నిన్ను గాని సృష్టించి ఉన్నాడు. ప్రాముఖ్యంగా నిన్ను సృష్టించుకొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డారా, అన్నిటికంటే ఆధారణభూతుడైన ఆయన అన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడట? మనుషులుగా నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకో వచనంలో అంటాడు, 13వ వచనంలో, ఆయన మనను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. ఆయన ప్రేమించి ఏం చేసిందంట? తన అద్వితీయ కుమారుని పరలోకము నుండి మన కొరకు పంపి ఉన్నాడు. ఆమేన్. ఏమైనా దేని బిడ్డారా, ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన మన కొరకు త్యాగమై ఉన్నాడు. ఆయన మన కొరకు రానై ఉన్నాడు. ఆయన మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేచిన వాడై ఉన్నాడు. కాబట్టి ఈ సమయాన మనం గ్రహించవలసిన విషయం ఏంటనగా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రేమించకపోతే, ఆయన నిన్నుపై దృష్టించకపోతే, ఆయన నిన్ను ఏర్పరచుకోకపోతే మానవ స్థితి దౌర్జన్యముగా ఉంటుండే, మానవ బ్రతుకు దుర్దినంలో ఉంటుండే. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించడం వల్ల మన బ్రతుకులలో ఆయన కృప విడుదల అవుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నిన్ను ప్రేమించే వారు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? సాయమ్మ, వేస్మనమ్మ, నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ఎవరికైనా అడిగితే ఉండొచ్చు. ఉన్నా కొద్ది కాలం డబ్బు దగ్గర వస్తే ప్రేమని వదిలేసి వెళ్ళిపోతాం. ఇంకేదైనా మాట కాడ వస్తే వదిలేసి వెళ్ళిపోతాం. ఇంకేదైనా చిన్న తెలిసి తెలియని కయమైతే వదిలేసి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టుకోడట. ఆమేన్. ఆయన అంటాడు, తల్లి తన గర్భములో ఉన్న శిశునేమో మరచునేమో కానీ నేను ఏమాత్రం నిన్ను మరచిపోలేను. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కష్టంలో ఉండగా చూస్తాడు, ఆయన ఇబ్బందులు ఉండగా చూస్తాడు, ఇరుకులో ఉండగా చూస్తున్నాడు, నువ్వు సంతోషంగా ఉండగా చూస్తాడు. అన్ని విషయాల్లో ఆయన నిన్ను అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన అన్నిటికీ ఎటువంటి వాడట? సమస్తమునకు కారణభూతుడు. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తానికి కారణభూతుడైనటువంటి దేవుడు నీ సమస్య ఎట్లుందో ఆయనకు తెలుసు. ఆమేన్. అబ్రహ్మన్న, నీ సమస్య ఎట్లుందో ఆయనకి, నువ్వు ఏ ఇబ్బందులు ఆయనకి తెలుసు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, స్పష్టముగా దేవుని మాట్లాడుతున్నది, ఆయన యుద్ధకు వచ్చి ఆయన రక్తంలో కడగబడి ఆయనతో పాటు మనల్ని ఆయన కొత్త నిబంధన రక్తంతో కడిగి ఆయన పరలోక రాజ్యంలో మనకు స్నానం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ కాలపు మనుషులంటే ఏ విధంగా ఉన్నారో చూద్దామా ఒకసారి. 3వ అధ్యాయం 10వ వచనం నుండి 8వ వచనం నుండి చదువుదామా? ఇప్పుడైతే మీరు కోపము, అగ్రహము, దుష్టత్వము, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. చూడండి, వీటన్నిటిని విసర్జించాడు. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును
దాని క్రియలతో కూడా ఆ, మీరు మీరు పరిత్యాజించి ఆ, జ్ఞానము కలుగు నిమిత్తము ఆ, దానిని ఉమ్, సృజించిన వాణ్ణి ఆ, పోలిక చొప్పున ఆ. నూతన పరచబడుచున్న చాలా అక్కడికి హల్లెలూయా. హల్లెలూయా. ఈ మనుషులు ఉన్నటువంటి దుర్భాషలు, బూతులైనను, దుర్భాషలైనను, ఆగ్రహమైనను, అహంకారమైనను ఏం చేయాలట? విసర్జించి. అబద్ధం ఆడొద్దంటున్నావు, ఆడకుండా ఉంటున్నావా? తప్పలేదు కదా. మంచి సాక్ష్యం. 3 చీమలు ఉన్నాయట. చీమలు చక్క జ్ఞానం కలిగినవి. వింటున్నారా? ఈ 3 చీమలు ఒక్కొక్క స్వభావం కలిగి ఉన్నాయి. ఒక చీమనేమో దేవునిపై ఆధారపడ్డది, మరొక చీమనేమో తన జ్ఞానంపై ఆధారపడ్డది, మరొక చీమనేమో తన బలముపై ఆధారపడ్డది. బలవంతుణ్ణి చేయగలుగుతాను ఆధారపడ్డది. ఈ 3 చీమలు ఓ ప్రాంగణానికి ఆహారం నిమిత్తమై పరిగెత్తాయట. ఎక్కడికి వెళ్ళినాయట? ఏం కావాలని? ఆహారం కావాలని వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకొని తీసుకొని 3 చీమలు వస్తూ ఉంటే భయంకరమైనటువంటి వర్షం వచ్చింది. వింటున్నారా? ఏమొచ్చింది? భయంకరమైన వర్షం రావడం వల్ల ఆ సమయంలో ఈ 3 చీమలు ఆగిపోయి ఏమంటున్నాయి తెలుసా? ఎక్కడికి వెళ్దాం, ఎక్కడైనా తలదాచుకుందామని ఒక పెద్దగా ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి వర్షం పోయేంత వరకు అక్కడ ఆగి కొద్దిసేపు ఉండి వర్షం తగ్గిన తర్వాత ఆ 3 చీమలు ఆ ఆహారాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ ఏమైందంట? అవి తిరిగి వచ్చిన ప్రయాణానికి మళ్ళీ వెళ్ళడానికి సిద్ధమవుతుంది. మన ఎదుట ఇంత పెద్ద కాలువ ఉంది. చీమలకు చిన్న చీమలకు కాలువ పెద్దగా కనపడుతుంది. కొద్దిసేపు వేచి చూసి ఓపిక పడదాం. ఇప్పుడే దాటితే జరగంది ఏదైనా జరగవచ్చు, మనం కొట్టుకుపోవచ్చు, ఇబ్బందులకు గురవుతాం కనుక కొద్దిసేపు ఆగుదామని ఆ దేవునిపై ఆధారపడినటువంటి చీమ అంటున్నదట. మిగతా చీమలు 2 అంటున్నాయట, లేదు ఆగితే ఇంకా వర్షం వచ్చే అవకాశం ఉంది. ఇదెంత ఈ చిన్నగా పారుతున్న వరదని దాటడానికి మన శక్తి లేదా? నేను దాటగలుగుతా, మిమ్మల్ని దాటిస్తా అంటుందట. అయితే వీళ్ళు వద్దు వద్దు అని అన్నప్పటికీ అందులో ఒక చీమ ధైర్యము తెచ్చుకొని ఆ 2 చీమల్ని 3 చీమల్ని కలిసి దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందమ్మ ఒకసారి హల్లెలూయా. దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే లాస్ట్కు ఇంకొక చీమ ఉంది. ఏ చీమ? దేవునిపై ఆధారపడిన చీమ. ఆ చీమనికి 3 చీమలు పట్టుకొని ఆ చిన్న కాలువలకు దిగగానే 2-3 అడుగులు వేసి కొంచెం అట్లానే లోతులకు వెళ్ళగానే ఆ వరద రావడాన్ని ఆ స్పీడ్ను బట్టి ఆ 3 చీమలు అల్క కొట్టుకుపోయినాయి అంతే. హల్లెలూయా. కొట్టుకుపోతా ఉన్నాయి, అరుస్తూ ఉన్నారు. అప్పుడు ఆ 3 చీమలు వెళ్ళిపోయి పెద్ద సముద్రంలో కలిసిపోయింది. నీకు చిన్నగానే కనిపిస్తుంది సమస్య. నీ దగ్గరికి సాతానుగాడు చిన్నగానే తెచ్చి పెడతాడు సమస్య. నిర్లక్ష్యము చేస్తేవా నీ యొక్క జీవితం పతనమైపోతుంది. నీ ఎదుట ఏ సమస్యనైనా చిన్నగా తెచ్చి పెడతాడు. చిన్న ఆశలు, చిన్న కోరికలు, చిన్న అవసరతలు, చిన్న ఆ సాతాను సంబంధమైన ఉచ్చును తెచ్చి చిన్నగా అక్కడ పెడితే మనము దేవుని మాటను కాదని నిర్లక్ష్యము కొద్దిసేపు ఆగి ఆలోచించి ప్రార్థన పూర్వకంగా చేయకుండా ఆతురపడి చేస్తే ఏమైపోతుంది? ఆ చిన్నదే కానీ దాని ద్వారా పెద్ద ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి కొందరు అంటారు కొంచెమేనయ్యా, స్నేహితుడు తాగమన్నాడు కొంచెమే తాగినా అని అంటారు కదా. నాకు కొంచెమే పెద్ద పాపానికి గురి తీస్తుంది. అయ్యా చిన్న నిర్లక్ష్యం అయ్యా అనుకోకుండా ఈ పని చేసినా ఇంత నష్టపోయినయ్యా అనుకోకుండా ఈ పని చేసి కుప్పగూలిపోయింది, కుటుంబం పాడైపోయిందయ్యా, నష్టపోయినయ్యా, సమాధానం లేదయ్యా నేర్చేవారెందరో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న నిర్లక్ష్యం ఏం చేస్తుంది? నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, నా చీమలలో నిర్లక్ష్యం చేసి కొంచెం ఆగమంట నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమైంది? కొడుకుపోయి ఆలోచించక చేసే పనులు, దేవుని ముందు పెట్టక చేసే పనులు చిన్న కాలువనే కదా అనుకునేవి, కానీ వాటి ప్రాణాల మీదకి వచ్చి పడ్డది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో మందిరానికి వస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, ఓకే, కానీ నీలో సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ప్రార్థన జీవితం లేదు,
చిన్న కొంచెమే కదా అని త్రాగుతుండొచ్చు, కొంచెమే కదా ఆ స్నేహంతో జీవిస్తుండొచ్చు, కొద్ది కాలమే కదా ఇది నచ్చినట్టుగా బ్రతుకుదాము అని అనుకుంటుండొచ్చు. కానీ ఆ కొద్ది సమస్య, ఆ చిన్న సమస్య సాతాను వాడు నిన్ను పెద్ద ఇబ్బందులు ఇరికించాలని చూస్తున్నాడు. ఏం చేయాలని చూస్తున్నాడు వాడు? పెద్ద ఇబ్బందులు ఇరికించాలని చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త పడు, గ్రహించు, ఆలోచించు, ప్రార్థించు, సమాధానం కలిగి దేవునితో పాటు అడుగువే. అప్పుడు నీ కుటుంబం కట్టబడుతుంది. ఆమేన్. అప్పుడు ఏమవుతుంది? నీ కుటుంబము కట్టబడుతుంది. ఈరోజు చాలా మంది అదే చేస్తున్నారు. డబ్బాశకు ఆ లోన్లోకి వెళ్తున్నారు, డబ్బాశకు ఇది తెస్తున్నారు, డబ్బాశకు ఆ పని చేస్తున్నారు. వాళ్ళు లాస్ట్కి వస్తే కుటుంబం అల్లకొల్లం అయిపోతున్నారు. ఈరోజు ఆయా ఆశలకై ఆలోచించకుండా ఆయా పనులకి పరిగెత్తి ఏమవుతున్నారు? దేవునికి దూరం అయిపోతున్నారు, సమాధానం లేకుండా అయిపోతున్నారు. నీకు చిన్నగా కనబడుతున్నది, కానీ దాని వెనుక పెద్ద నష్టం. ఆమేన్. హల్లెలూయా. నీకు చిన్నగా కనిపించే విధముగా చేస్తూ నిన్ను బ్రింగేస్తా ఉన్నాను, నీకు మనం పతనం చేస్తా ఉంది సాతాను. ఈరోజు అనేకులు ఏమైంది బ్రదర్, ఏమైంది సిస్టర్ అంటే, అయ్యా ఈ చిన్న విషయంలో నేను పొరపాడిపోయినాను, ఇది చిన్న విషయంలో చిన్నగానే కానీ అది నిన్ను పెద్ద నష్టానికి తెస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ 3 చీమలు, ఒక చీమ నిర్లక్ష్యం చేసింది, ఒక చీమను ఆతురపడ్డది, ఒక చీమ ఏం చేసింది? వెళ్దాం అని ఫోర్స్ చేసింది. ఈ 3 చీమలలో ఏదానికి సమాధానం లేదు, నెమ్మది లేదు. దేవునిపై ఆధారపడ్డ నువ్వు చేస్తున్న స్నేహం తన పాడైతావు. అర్థమైందా? వీళ్ళ దేవుని నమ్మిన చీమ ఉందా లేదా? 3 ఈ దేవుని నమ్మిన చీమ ఈ అన్యునితో స్నేహం చేయడం వల్ల వీరికి కూడా వేసేసినల్లా. నువ్వు స్నేహం చేస్తున్నప్పుడు జాగ్రత్త, బంధు బలగంలో ఉన్నప్పుడు జాగ్రత్త. వెళ్ళొద్దని కాదు, స్నేహం చేయొద్దని కాదు, కానీ జాగ్రత్త పడి ఉండాలి. చిన్నదే కదా, స్నేహంలో చిన్నదే కదా, కాదు పర్లేదు, ఏం కాదు చెయ్యి, ఏం కాదురా, ఏం కాదు పోదాం అంటే అక్కడ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ ఆత్మస్థితి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఆ చీమ పాపము దేవునిపై ఆధారపడ్డ చీమ అనవసరంగా ఇలా శోభ చేయడం వల్ల అదిగిన పోయిన చనిపోయింది కదా. కాబట్టి ప్రేమ కొంచెం ఆగితే, కొంచెం ప్రార్థించి నిలబడితే ఆ వరద తగ్గిపోతుండే కదా, ఆగిపోతుండే కదా, దేవుడు కార్యం జరిగిస్తుండే కదా. ఈరోజు మన స్థితిలోకి ఆతృత బాగా మనుషులమైన మనకి ఆలోచన లేని పనులు చేస్తూ ఉంటాం, ఆశ పడుతూ పరిగెత్తుతూ ఉంటాము. అందుకనే నష్టం వచ్చినాక ఏర్పడదు. నష్టం వచ్చిన తర్వాత, తట్టు తగిలిన తర్వాత, ఇబ్బందులకు గురైన తర్వాత అప్పుడు అర్థమైంది, అయ్యో నేను ఎంత నష్టపోతున్నాను, ఎంత దిగజారిపోతున్నాను, ఎంత పాడైపోతున్నాను. అప్పుడు దేవుని దగ్గర నుంచి పడి ఏడిస్తే ప్రయోజనం ఏమి? కాబట్టి ముందు నుంచే దేవునిపై ఆధారపడతాం. ఆమేన్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన అన్నిటికీ కారణమవుతాడు, ఆయన నిన్ను ఎన్నుకొనివాడు, ఆయన నీ పక్షాన విజయపోతున్నాడు. కనుక ఈ సమయంలో మనం ఆయన దగ్గర ప్రార్థిద్దామా? అందరము కళ్ళు మూసుకొని స్తోత్రములు పరిశుద్ధాత్మగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.